అడుగుతారా చెప్పాలా అన్న? ఏం లేదు, మా కాల్ని మన్నించి ఇంత దూరం వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఖచ్చితంగా ప్రజలు మీడియా ఏకమై కొట్లాడవలసినటువంటి సమయం వచ్చింది. జరుగుతున్నటువంటి సన్నివేశాలు చూస్తుంటే, జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి నేను ప్రతి ఒక్కరిని, ప్రజా సంఘాలను కానీ మహిళా సంఘాలను కానీ కోరేది ఒకటే, జరుగుతున్నటువంటి బిగ్ బాస్ షో పైన మీరందరం తక్షణమే సంఘటితమై ముంగటికి రావాలి. మనం ఒక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు మేము సిద్దిపేట యువకులుగా అంత దూరం నుంచి వచ్చి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చినాము. ఈ రోజు 9 ఏళ్ల నుంచి నడుస్తున్నది ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాగార్జున అనే వ్యక్తి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని, బిగ్ బాస్ షో అనే ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేస్తా ఉన్నాడు. దాని ద్వారా సమాజానికి ఆయన ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? ఎందుకంటే వారి ఫాదర్ నాగేశ్వరరావు గారి సినిమాలు చూసినాము, నాగార్జున గారి సినిమాలు చూసినాము, వాళ్ళ పిల్లలందరికీ కూడా సినిమాలు చూస్తున్నాము. ఎందుకు? ఆ కుటుంబం పైన ఒక వాల్యూస్ ఉన్నాయి. ఆ కుటుంబము ఏదైనా సినిమా చేస్తే ఒక మంచి సినిమా, ఆలోచనాత్మకమైన సినిమా చేస్తుందని చెప్పేసి ఆలోచిస్తాము. కానీ ఈ రోజు నాగార్జున ఎంచుకున్నటువంటి తీరు, నాగార్జున చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ బిగ్ బాస్ షో ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు? ఈ రోజు పాశ్చాత్య సంస్కృతికి విచ్ఛిన్నమై ఈ రోజు ఆల్రెడీ సోషల్ మీడియా దుర్మార్గంలో పిల్లలందరూ కొట్టుమిట్టాడుతున్నారు. మహిళలంతా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇళ్లలో పేరెంట్స్ పిల్లలకు గ్యాప్ వచ్చి ఇట్లాంటి టీవీ షోలతోని ఇబ్బందుల పాలవుతున్నారు. మాదొక్కటే, మీరు ఎట్లాంటి క్యాండిడేట్లను ఎంచుకుంటున్నారు? దాంట్లోకి నిన్న కాక మొన్న ఇల్లీగల్ గా, అంటే మీరు లీగల్ గా కోర్టు పరంగా కూడా డైవర్సీ అనేటువంటి వ్యక్తుల్ని, 2-3 పిల్లలు ఉన్నటువంటి మహిళల్ని మీరు ఎంచుకొని అక్కడ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అండి? వారేమన్నా కుటుంబ సభ్యులా, లేకపోతే కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి మీరు అనుబంధాన్ని చూపించాలనుకుంటున్నారా? ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి అనుబంధాన్ని చూపించాలనుకుంటున్నారా? మీరు ఈ తలాతోకాలేని ఇద్దరిని వేరు విలేజెస్ నుంచి, వేరు పట్టణాలలో నుంచి తీసుకొచ్చి ఒక్క దగ్గర కలిపి మీరు ఏం చూపించదలుచుకుంటున్నారు? దాంతో మీరు పిల్లలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీ బిగ్ బాస్ షో సమాజానికి, సభ్య సమాజానికి, ఈ రోజు భారతీయ విలువలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది నాగార్జున ఒక్కసారి సమాధానం చెప్పాలి. మీరు ఏదైనా చూపించదలుచుకుంటే మీ టీఆర్పీ రేటింగ్ల కోసమో, మీ ప్రమోషన్ల కోసమో, మీరు డబ్బులు సంపాదించే కోసమో ఒక ఉన్నతమైన సీరియల్ తీయండి, ఉన్నతమైన సినిమాలు తీయండి. మేమంతా ముంగటుంటాం, ప్రమోట్ చేస్తాం. మీకు ఇంతకు ముందు ఎట్లయితే నిలబడ్డామో, మీ బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టే మీకు సంపాదించి పెట్టినామో అవి మేము చూసుకుంటాం. కానీ దయచేసి కుటుంబ విలువలు ఉన్నటువంటి ఇళ్లలో పిల్లలకు, తల్లిదండ్రులకు చిచ్చు పెట్టి మీరు ఆడుకుంటున్నారు. ఏదైతే ఈ పైశాచికతో ఆట ఆడుతున్నారో దయచేసి నాగార్జున గారు, మిగతా ప్రమోటర్స్ అంతా బంద్ పెట్టాలి. బిగ్ బాస్ షోను ఇమ్మీడియట్ గా మీరు ఎంచుకుంటున్నటువంటి క్యాండిడేట్లే కావచ్చు, మీరు చేస్తున్నటువంటి షోలే కావచ్చు, మీరు 9 ఏళ్ల నుంచి ఏం చేసిరో, కర్ణాటక లాంటి రాష్ట్రంలో, బెంగళూరు లాంటి అడ్వాన్స్డ్ ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా బిగ్ బాస్ షోలు బ్యాన్ అయినాయి. మరి మీకేం మాయరోగం వచ్చింది? తెలుగు రాష్ట్రాలలో మనకి కల్చర్ ఎందుకు? ఈ బిగ్ బాస్ షోలు ఎందుకు మనకు అవసరమా అనేది ఒక్కసారి నాగార్జున గారు మీరు ఆలోచించాలి. మీరు కనుక ఆలోచించకపోతే ఈ రోజు ఖచ్చితంగా మేము 5గురమే వచ్చినాం సిద్దిపేట నుంచి, ఉద్యమాల గడ్డ అయినటువంటి సిద్దిపేట నుంచి 5గురం వచ్చినాం. రేపు పొద్దున మహిళా సంఘాలను, ప్రజా సంఘాలను ఏకం చేసి మీ అన్నపూర్ణ స్టూడియో గాని, మీ బిగ్ బాస్ ఎక్కడ జరుగుతుందో ఆ స్టూడియోను బద్దలు కొట్టకపోతే మేము యువకులం కాదు. మీరు వెంటనే అందులో సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి క్యాండిడేట్లను వెంటనే ఇమ్మీడియట్ గా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి నాగార్జునకు మరియు ఇతర ప్రమోటర్లకు హెచ్చరిస్తా ఉన్నాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.